31న అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు వినియోగానికి సర్కార్ అనుమతి, 27 నుంచి అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు తనిఖీలు అని చెప్పేసి కూడా 31st నైట్ గురించి ఇది ఒక వార్త. దీని గురించి నేను వివరించే ప్రయత్నం చేస్తా. విక్రయాలకు వినియోగానికి సర్కార్ అనుమతి, 27 నుంచి అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు తనిఖీలు. తెలంగాణ రాష్ట్ర ఖజానాను నింపుకునేందుకు ఎన్నో అపసోపాలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అవకాశం వచ్చినా అందిపించుకుంటుంది. ఈ నెలాఖరులో ప్రజలందరూ పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున వేడుకలు జరుపుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా విందులు వినోదాలతో మద్యం ఏరులై పారుతుంది. అంది వచ్చిన అవకాశాన్ని పూర్తిగా క్యాచ్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుబాటులో భాగంగా ఈ నెల 31న అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం అమ్ముకోవడానికి విచ్చలవిడిగా మందు తాగడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ మంగళవారం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేశారు. డిసెంబర్ 31న బార్లకు క్లబ్లకు ఈవెంట్ పర్మిషన్ తీసుకున్న వారికి టూరిజం ప్రాంతాల్లో రాత్రి 1 గంట వరకు మద్యం సేవించడానికి అనుమతి ఇచ్చారు. ఇక A4 షాపులు మద్యం షాపులకి రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలకు జరుపుకోవచ్చునని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. 27 నుంచి 31 వరకు ప్రత్యేక తనిఖీలు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎక్సైజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 27 నుంచి 29 వరకు NDPS లపై దాడులు జరుగుతాయని, 31న ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షనవాజ్ కాసిం తెలిపారు. ప్రధానంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలోని నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, గంజాయి, డ్రగ్స్ పై దాడులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. వరంగల్, నాగర్ కర్నూలు జిల్లాలో హైడీ లిక్కర్, నాటుసారా లిక్కర్ దాడులు నిర్వహిస్తారని తెలిపారు. డిసెంబర్ 30-31 తేదీలో ప్రత్యేక ఈవెంట్లు, వాహనాల తనిఖీలు, రూట్ వాచ్ చేపట్టి నాన్ డ్యూటీ మద్యం అమ్మకాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. దీంతో పాటు తెలంగాణలో ఉన్న 20 చెక్ పోస్టులను, రైళ్లు, వాహనాల్లో అక్రమంగా తరలించే మద్యాన్ని అరికట్టడానికి కూడా చర్యలు చేపడుతున్నట్టు కూడా ఒక వార్త. డిసెంబర్ 31 గురించి ఒక వార్త ఇది. రాష్ట్ర ఖజానాను ఎట్లయినా సరే నింపుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్ర ఖజానా వచ్చేసి దివాళా తీసిందని చెప్తున్నారు కదా. రాష్ట్ర ఖజానాను ఎట్లయినా సరే నింపుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము డిసెంబర్ 31 బార్లకు, క్లబ్లకు ఈవెంట్ పర్మిషన్ తీసుకున్న వారికి టూరిజం ప్రాంతం రాత్రి 1 గంట వరకు కూడా అంట. ఈ నెల 31న అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం అమ్ముకోవడానికి విచ్చలవిడిగా మందు తాగడానికి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. రాత్రి 1 గంటల వరకు మద్యం అమ్ముకోవచ్చు. ఎవరు? బార్లు, క్లబ్లు, ఈవెంట్ పర్మిషన్ తీసుకున్న వారికి టూరిజం ప్రాంతాల్లో రాత్రి 1 గంట వరకు మద్యం తాగొచ్చు. ఈ బార్ల వాళ్ళు ఇట్లా రాత్రి 1 గంట వరకు కూడా మద్యం అమ్మొచ్చు. అయితే ఏదైతే A4 కిందికి వస్తుందో వైన్ షాప్ వచ్చేసి రాత్రి 12 గంటలకే క్లోజ్ అని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే 27 నుంచి 31 వరకు కూడా ప్రత్యేక తనిఖీలు ఎక్సైజ్ శాఖ చేస్తుందంట, ప్రత్యేక తనిఖీలు. ఇంకొకటి మెయిన్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, గంజాయి, డ్రగ్స్ పై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఎక్సైజ్ శాఖ చెప్తున్నది. దాంట్లో భాగంగా నాటుసార ఎక్కడైతే దొరుకుతుందో ఆ నాటుసార మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూడొచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.